హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బోనరా, దేవుని కృపలో ముందుకు సాగుతున్నారా? ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా? ప్రతిరోజు దేవునితో దినచర్యను ప్రారంభించి ముగిస్తున్నారా? మీరు ఈ అంచె దినాలలో దేవునికి ఇష్టలుగా ఉండాలని, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని, ఆయన పరిశుద్ధ లేఖనాలు చెప్పే మాటలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా ఆరాధన ధ్యానంలో కలుసుకుంటున్నాం. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఈ సమయంలో మా హృదయాలకు అవసరమైన హెచ్చరికలు దయచేయు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరేమైనా తప్పులు చేస్తున్నారా? మీలో తప్పులేమీ లేవా? మీ బాధలకు కారణం ఎవరు? మీ శోధనలకు కారణం ఎవరు? మీ సమస్యలకు కారణం ఎవరు? మీ కష్టాలకు కారణం ఎవరు? చెప్పండి. ఎవరి మీద ఒకరి మీద వేసేయండి. అవును, నా భర్త వల్లనే నేను ఇట్టున్నా, నా భార్య వల్లనే నేను ఇట్లున్నా, నీ వల్లే నేను ఇట్టున్నా, పక్కింటోళ్ళ అబ్బాయి మూలనే మా అబ్బాయి అలా తయారయ్యాడు. ఏంటండి, ప్రతిరోజు మనం ప్రతి విషయంలో ఎవరి మీదనో నిందలు వేస్తున్నామే కానీ మన స్థితికి కారణం మనమేనన్నది గ్రహించటం లేదండి. ఒక కుండ తన్నాడని పగిలిపోతే వాడు తన్నాడు కాబట్టి పగిలాను అంటే అది పగిలే స్వభావం దానికి ఉంది కాబట్టి పగిలిపోయింది. దాన్నే ఒక ఇనపకుండను తన్నండి, మీ కాలే ఇరుగుతుంది. దేవుని బిడ్డలమైన మనం ఇతరుల మీద నెపములు మోపేవారిగా ఉండకూడదు. కానీ నేనేమి చేసి తిని, నా స్థితి ఎలా ఉన్నది, నేనేమైనా కారణమా అన్నది పరిశీలించుకునేవారిగా ఉండాలండి. అదే మనకు దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఒక కుటుంబం కూలిపోయిందంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఎవరి మీదనో ఒకరి మీద నెపం మోపకండి. చాలాసార్లు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరి తప్పులు ఒకరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తామనే మన సమస్యలు తప్పుల్లోనే ఆడుతున్నాం కానీ బయటపడలేకపోతున్నాం. ఈ అంచె దినాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటుందని ముందుగానే బైబిల్ చెప్తుంది. అసలు ఆ రోజుల్లోనే, ఇర్మియా ప్రవక్తగా ఉన్న రోజుల్లోనే అలాంటి పరిస్థితులు. ఎందుకంటే మనుషుడు దేవుని వాక్యం వినడు, దేవుని వాక్యం చదవడు, దైవ భయము లేదు, కాబట్టి వాడి మనసాక్షి పనిచేయదు. దేవుని వాక్యాన్ని చదివేవారు తమ స్థితిని తాము ఎరుగుతారు, తమ బాధ్యతలు తాము ఎరుగుతారు, తాము బంధకముల్లో నుండి ఎలా బయటపడాలన్న సంగతి గ్రహిస్తారు. దేవుడు ఎందుకున్నాడండి? మనల్ని విడిపించడానికి, రక్షించడానికి, క్షమించడానికి, సరిదిద్దటానికి. కానీ దేవుణ్ణి ఆశ్రయించకుండా నీ తెలివితేటలతో, నీ కుయుక్తులతో నిన్ను నీవు చక్కబెట్టుకోవాలని, నీ సమస్యను చక్కబెట్టుకోవాలని, నువ్వు తప్పించుకొని ఇతరులను ఇరికించాలని ప్రయత్నించినంతసేపు అయ్యయ్యో అధోగతికి మనం దిగజారిపోతాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 4వ వచనం, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను, ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టై తన సహోదరుని కొంపముంచును. ఇట్లాంటి మాటలు కూడా బైబిల్లో ఉంటాయా? ఏ సహోదరుణ్ణి నమ్మకండి అంటే అందరినీ సందేహించమని అర్థం కాదండి, అందరినీ అనుమానించమని అర్థం కాదు, అందరినీ ఏదో విషపు చూపుతో చూడమని అర్థం కాదు, అందరినీ మానిటర్ చేయమని అర్థం కాదు. మీకు మీ నమ్మకాన్ని ఎవరి మీద ఉంచకండి. ఇంకొకళ్ళని నమ్ముకొని బతకాల్సినంత బతుకు అవసరం లేదు మనకి. మనం ప్రభువుని నమ్ముకుంటే చాలు. ఆయనే మన దుర్గము, ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన కోట, మన కొండ, చాలిన దేవుడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
మనుషులు నమ్ముకుంటారేంటి? మళ్ళీ నమ్ముకున్నాక వాళ్ళ మాటలు నమ్మి మోసపోయాను, వాళ్ళ మాటలు విని పాడైపోయాను, వాళ్ళ మాటలు ఆశ పెట్టుకొని నష్టపోయాను అని చెప్పుకోవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకే ఎవరిని నమ్ముకోకండి, ఎవరి మీద మీ నమ్మకం ఉంచకండి. ప్రతి వాడు తంత్రగాడే, వాడి స్వార్థం వాడు చూసుకునేవాడే, వాడి స్వార్థం కొరకు ఇతరుల వాళ్ళ కొంప ముంచుతాడట. ఇది ఎక్కడ మాటరా నాయన? ఇతరులను కొట్టి నువ్వు సంపాదించుకోవాలనే తత్వం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నామే కదండి. అయ్యయ్యో ఎంత భయంకరం! నీవు నిర్దోషివని నిరూపించుకోవడానికి మరొకరిని దోషిగా నిలబెట్టడం అనేది ఎంత ఘోరం అండి. ఈ రోజున మనుషులను నమ్ముకొని మనుషుల మీద ఆధారపడి ఎందరో భయంకరమైన అనాథలుగా దిక్కుతోచని పరిస్థితుల్లో నిలిచిపోయారు. దేవుని నమ్ముకో, ప్రభు మీద నమ్మకం ఉంచు. నా జీవితము, నా కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఎవడు నాకు హాని చేయలేడు, మేలు చేయలేడు. ఎవరిని నమ్మకండి. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకు తిరుగులాడుచున్నాడు. కొండెలములు చెప్పుటకు తిరుగులాడుచున్నాడు. సోషల్ మీడియాలో చక్రాలు కొడుతుంది అంటున్నాడు చూసారా? చక్రాలు కొడుతుందంటే సోషల్ మీడియాలో వాళ్ళ కొండలు తిరుగుతూ ఉన్నాయి. ఏంటండి? సోషల్ మీడియాకి నో సెన్సార్, నో ఎడిటింగ్. నేను టీవీ ప్రోగ్రామ్లు ఇస్తున్నాం కదా, మా టీవీ ప్రోగ్రామ్స్కి సమ్ ఎడిటింగ్ ఉంటుంది. మేము మ్యాక్సిమం ఎడిటింగ్ చేస్తాం. తర్వాత ఛానల్ వాళ్ళు కూడా మళ్ళీ దే లిజన్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఇఫ్ ఏ స్మాల్ వర్డ్ విచ్ హర్ట్స్ సంబడి. ఎవరినైనా బాధ పెట్టే మాట, వ్యతిరేకమైన మాట ఉంటే ఆ మాట తీసేసి మళ్ళీ ప్రోగ్రామ్ ఇమ్మని మాకు రిటర్న్ చేస్తారు. ఖచ్చితంగా ఇంకొకరిని బాధ పెట్టడానికి కాదు, ఇంకొకరికి మేలుగులుగు చేస్తానికి మనం మాట్లాడాలి. ఇంకొకరిని ఎత్తి చూపించడం కాదు, మన స్థితి మనం గ్రహించుకొని ఇతరులను దిద్దటానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. ప్రతివాడు తంత్రగొట్టి తన సహోదరుని కొంపముంచును, ప్రతివాడును కోడెములు చెప్పుటకు తిరుగులాడును, సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వానిని వంచును, అబద్ధములాడుటకు తమ నాలుకలను అభ్యాసము చేసుకొనుచున్నారు. అబ్బా, ఏమి ట్రైనింగ్ అండి! అబద్ధాలు ఆడడానికి ఎలా యాక్షన్ చేయాలి, ఎలా వాయిస్ మార్చాలి, ఎలా నప్పించాలి, ఒప్పించాలి అని వేషధారులు నాలుకను అబద్ధాలాడుటకు సోహదపరుచుకుంటున్నారట. తేది అబద్ధాలాడటకు అభ్యాసం చేసుకుంటున్నారు. అబద్ధాలు ఆడొద్దండి. అబద్ధములు ప్రేమించి జరిగించి వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో ఉందుదురు. అబద్ధానికి మీరు ఫేక్ అనండి, లై అనండి, వైట్ లై అనండి, హాఫ్ లై అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏంటండి? నిజము నిజమే. అబద్ధానికి ఎన్నెన్నో రంగులు ఉంటాయి. నిజం ఒకటే, అబద్ధాలు 1000 ఉంటాయి. నిజం అనేది ఒకటే ఉంటుంది, సత్యం అనేది ఒకటే. యేసును కలిగిన వాడు సత్యం కలిగి ఉంటాడు, కారణం ఆయన సత్యవంతుడు. నేనే సత్యమును అన్నవాడు. 6వ వచనం, ఎదుటివారి తప్పులు పట్టుకొనుటకు ప్రయాసపడుచున్నారు. ఎంతసేపు ఎదుటివారి తప్పులు పట్టుకొనుటకు ప్రయాసపడుతున్నారు. తప్పు లేని వాడు ఎవడున్నాడండి? అందరూ తప్పులు చేసిన వారని బైబిల్ చెప్తుంది. అందరూ దేవుడు అనుగ్రహించు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. ఏ భేదము లేదు, నీతిమంతుడు ఒక్కడనూ లేడు. ఎదుటివారి తప్పులు పట్టుకోవటం అంటే తప్పులు నీకెదురుగుండా చేసిన తప్పు అయితే అది వేరే సంగతి. తప్పులు పట్టుకుంటారు. యు ఆర్ సర్చింగ్ ఫర్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల తప్పుల కొరకు ఎతుకుతున్నావు. వాళ్ళ సెల్ ఫోన్ ఎతుకుతున్నావు, సీసీ కెమెరాలు ఎతుకుతున్నావు. ఏంటంటే వాళ్ళ యొక్క పూర్వకాలం ఉత్తరాలు ఉంటాయి మాకు. ఆ రోజుల్లో ఇన్లాండ్ లెటర్ ఉండేది. అది 3 పక్కల మూసి ఒక పక్క తెరిచి ఉండేది. అది ఇట్లా ఓపెన్ చేసి చూసి దాంట్లో ఏమి రాసుకున్నారో అని చూసేవారు. ఇప్పుడు ఆ లెటర్స్ ఎవరు రాయటం? అందరూ ఇప్పుడు వాట్సాప్లు, హ్యాకింగ్ చేయటాలు ఇవే. ఎందుకు నీకు అంత అభిలాష? ఎందుకు అంత పొరుగువారి పాపములు అంత కులాస? ఒకటి తప్పుడు ఏదో నువ్వు పట్టుకున్నావని అంత ఎగిరెగిరి సంతోషపడుతున్నావే. నీ తప్పులు పట్టుకుంటే ఇంకొకడు నీకెలాగుంటుంది? నీలో తప్పే లేదా? అయ్యో, 2 చేతులు
కలవందే చప్పుడు రాదట. ఇద్దరు కలిసి ఇద్దరికి నష్టం వచ్చిందంటే ఒకరిదే తప్పనొద్దండి. ఇద్దరూ ఉంటారు. నీ తప్పులు నువ్వు, తన తప్పులు తాను దిద్దుకోగలిగితే దేవుని సమాధానం ఆ ఇంటిలో ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ వ్యక్తుల మధ్య ఉంటుంది, ఆ కుటుంబంలో ఉంటుంది, ఆ సంఘంలో ఉంటుంది, ఆ సముదాయంలో ఉంటుంది. ప్రతి వాడు ఎదుటి వారి తప్పులు పట్టుకున్నట్టుకు ప్రయాసపడుతున్నాడంట. ఎందుకో అంత ఒత్తిడి వాడికి, అంత కష్టం ఎందుకో, అంత సర్చింగ్ ఏంటో, అంత ఇన్వెస్టిగేషన్ ఏంటో ఇన్వెస్టిగేషన్స్ పేజీలు ఇన్వెస్టిగేషన్స్ రాసి చివరికి ఏంటి అందులో సారము ఉండదు, అందులో సత్యము ఉండదు, చివరికి న్యాయము జరగదు. ఎందుకండి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీవు ఎదుటివారిని నమ్మకుండా నిన్ను ఎలా వారు నమ్ముతారనుకుంటున్నావు? నీవు దేవుని నమ్మకుండా ఎదుటివారిని, పక్కవారిని ఎలా నమ్మగలం? దేవుడితో నీ సంబంధం సరిగా లేనప్పుడు మనుషుడితో నీ సంబంధం సరిగా ఉండదండి. ఓన్లీ వన్ థింగ్, నీవు ఎదుటివారి తప్పులు పట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నావంటే, ఎదుటివారి చెడుగును ప్రచారం చేయడానికే ప్రయత్నిస్తున్నావంటే, ఎదుటివారిని గురించి దుమారాలు లేపుతున్నావంటే, కొండాలు చెప్తున్నావంటే నీవు అపవాది సంబంధిగా ఉన్నావు. వాడు 24 గంటలు 24 hours వాడి పని ఏంటో తెలుసా? నేరములు మోపటమే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పడం వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడను. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది. రాత్రింబగళ్ళు వారి పని ఏంటంటే నేరాలు మోపటము. సమాధానపరుచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదురు. జగడములు తెచ్చువారు ధన్యులు, వారు సాతాను సంతానమనబడదురు అనడంలో తప్పేముంది? ఎదుటివారి తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించినంతసేపు నా హృదయం అంతకంతకు చెడిపోతుంది అన్నాడు పరిశుద్ధుడైన అగస్టిన్. నేను ఎదుటివారిని తప్పులు పట్టుకున్నానని సంబరపడుతున్నానే కానీ దానివల్ల నా హృదయంలో అహంకారానికి, స్వార్థానికి, స్వీయ తృప్తికి, అనవసరమైనటువంటి నేరము చేసిన వాడిగా నేను అంతకంతకి దోషినైపోతున్నాను. ఎంతమంది ఈ రోజున ఎక్కడ చూసినా సమాధానం లేదండి. పైకి ఇహలు పక్కపక్కలు ఉంటాయేమో, పైకి చక్కగా తీయగా మాట్లాడుకుంటారేమో కానీ హృదయాలలో చెడుగు ఆలోచన, హృదయపు తలంపులలో ఒక విధమైన నిర్లక్ష్యము, అనుమానము, అవిశ్వాసము, ఎటువంటి పవిత్రత లేని స్థితి గమనిస్తున్నాం. యేసుని ఎరిగిన వారికి ప్రేమ అనే ఆయుధం ఉంటుంది. ఆ ప్రేమ అనేక దోషములను కప్పును గనుక మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ప్రేమ క్షమిస్తుంది, సహిస్తుంది. ఎదుటివారి దోషమును తన దోషముగా ఎంచుకొని విజ్ఞాపన చేస్తుంది, పశ్చాత్తాపడుతుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసింది. మన తప్పులు పట్టుకొని ఒక్కొక్కరిని చండాలి చీల్చేస్తే ఈ పాటికి లోకంలో ఒక మనిషి కూడా ఉండడండి. కానీ మన తప్పులన్నీ ఆయన మీద వేసుకొని మనల్ని సహించి క్షమించి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆ సిలువలో మన కొరకు యాగమై మన పాపానికి నివృత్తి చేశాడు. కాబట్టి ఈ రోజున దోషులమైన, పాపులమైన, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, అబద్ధికులు, లంచగొడ్డలు, కొండాలు చెప్పేవాళ్ళు, అన్ని రకాల దోషాలకు రావలసిన శిక్ష ఆయన భరించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించి ఈ రోజు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరైనా నువ్వు తప్పిదములో పడిపోయాడని నీకు తెలిస్తే నేను కూడా అటువంటి తప్పిదములో పడుదునేమోనని నీ విషయమై జాగ్రత్తగా చూచుకోవచ్చు. అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను అని గలతీయులకు రాసిన పత్రికలో ఉంది. చూడండి, ఎదుటి వారి తప్పులు చేసినప్పుడు మనము ఒకరోజు, ఈరోజు కాకపోతే ఇంకో రోజు అటువంటి తప్పు చేయొచ్చు కాడ. మనమేమి వీరులం కాదు కదా, పరిశుద్ధులం కాదు కదా.
కాబట్టి మన విషయమై ఆ తప్పుల్లో నుంచి మనం నేర్చుకొని అలాంటి అవకాశాలు ఇవ్వకుండా మనల్ని జాగ్రత్త పడుతూ, తప్పు చేసిన వాడిని నెట్టేయటం కాదు, తప్పు చేసిన వాడిని తీర్పు తీర్చడం కాదు, అట్టి వారిని మంచి దారికి, పశ్చాత్తాపంలోనికి, ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం మోకాళ్ళ మీద మాత్రమే జరుగుతుంది, కన్నీటి ప్రార్థన వలన మాత్రమే జరుగుతుంది, విజ్ఞాపన చేయటం వలన మాత్రమే. నీవు మరొకరి కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి బంధకముల నుంచి విడిపించడానికి మన విజ్ఞాపనకర్త అయిన ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయనతో పాటు మనము ఏకీభించినప్పుడు మనము శుద్ధులమవుతాం, మన చుట్టూ ఉన్న వారిని పరిశుద్ధపరచగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎదుటి వారి తప్పులు పట్టుకున్నటకు ప్రయాసపడే వారిగా మేముండక, నేనేమి చేస్తానని చెప్పి మా హృదయాలను పరిశీలించుకొని పశ్చాత్తాపడేవారిగా మేముండటానికి, ఈ అంచెదనములలో ఎక్కడ చూచినా చెడుగును ప్రచారం చేస్తున్న ఇతరుల పాపములను వెతుకుతూ పట్టుకొని అవి బహిరంగము చేయడానికి, మీడియాల ద్వారా అవమానాలు పరచడానికి ప్రయత్నిస్తున్న, ఒకరికొకరు హాని చేసుకుంటున్న ఈ భయంకరమైన దినాలలో దేవుని ప్రేమను కలిగిన మేము, ఒక తల్లి తన బిడ్డ దోషములు తన కడుపులో ఉంచుకొని కన్నీటితో మొరపెట్టినట్లు నీ పాదముల యొద్ద నాయన పాపుల కొరకు విజ్ఞాపన చేయుటకు సహాయం చేయము, దోషుల కొరకు కన్నీరు కార్చుటకు సహాయం చేయము. మా మట్టుకు మేము మా హృదయ శుద్ధిని కాపాడుకుంటూ మా బలహీనతలను ఒప్పుకొనుటకు సహాయం చేయము. ఇతరుల దోషము మేము చేయకపోయినా మా దోషములు మాకు వేరే ఉన్నవన్నది గ్రహించి, చిన్నవి పెద్దవి కాక ప్రతి పాపము నీ దృష్టిలో పాపమే కనుక ప్రతి పాపము కొరకు పశ్చాత్తాపడుటకు శుద్ధ హృదయములు కలిగి ప్రేమను పంచువారిగా, క్రీస్తు ప్రేమను పంచువారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల పారాలు 954041 నెంబర్కి, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మొదటిసారిగా మీరు ఈ యూట్యూబ్లో కనెక్ట్ అయి ఉంటే డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినము అనేక పోస్టులు మీకోసం పెడుతున్నాం. దేవుని వాక్యాన్ని మీకు అనుదినము అందిస్తున్నాం. వాక్యానుసారంగా జీవించటకు, ఆధ్యాత్మికంగా బలపడటకు మీకు ఎంతగానో ఈ కార్యక్రమాలన్నీ సహకరిస్తాయి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి. ఏప్రిల్ 10వ తారీఖు
అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలకట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలకడా వస్తున్నాం. రండి. ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.